తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు మోహన్ బాబు. పార్టీ తరపున ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే చంద్రబాబుతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పటినుంచి టీడీపీతో పాటు చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసేవారు. అయితే ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు మోహన్ బాబు. అప్పట్లో మోహన్ బాబు కుటుంబానికి చెందినవారు టీడీపీ నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ ప్రారంభమైంది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు సానుకూల ప్రకటనలు ఇస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు మోహన్ బాబు కుమారుడు మనోజ్ హాజరయ్యారు. తాజాగా మరో కుమారుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. కీలక చర్చలు జరిపారు. తన సోదరుడు డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్ తో చర్చలు విజయవంతమయ్యాయి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. రకరకాల చర్చకు కారణమవుతోంది. ఇన్ని రోజులు చంద్రబాబుకు దూరంగా ఉండే కుటుంబం ఇప్పుడు ఎందుకు దగ్గరవుతోందన్నది చర్చ. వైఎస్ జగన్తో మంచు మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది. జగన్ చిన్నాన్న కుమార్తె విష్ణు భార్య. దీంతో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు మోహన్ బాబు. చంద్రబాబును వ్యతిరేకించే మోహన్ బాబు జగన్కు దగ్గరయ్యారు. 2018లో అయితే ఏకంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తిరుపతిలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు మోహన్ బాబు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ గెలిస్తే తనకు తిరుగులేదని భావించారు మోహన్ బాబు. కానీ గత 5 ఏళ్లుగా మోహన్ బాబును జగన్ పట్టించుకోలేదు. ఎటువంటి పదవి కేటాయించలేదు. దీంతో మోహన్ బాబు సైతం జగన్కు దూరమయ్యారు. చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఏపీలో కూటమి గెలిచిన వెంటనే మోహన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికలకు ముందే తాను లోకేష్కు వ్యతిరేకంగా మంగళగిరిలో ప్రచారం చేయటంపై క్షమాపణలు కోరుకున్నారు. మా ఎన్నికల్లో మోహన్ బాబుకు బాలకృష్ణ మద్దతు తెలిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత చంద్రబాబును కలిశారు కూడా. కుటుంబ విషయంలో ఆలోచించటానికి తాను చంద్రబాబును కలిశానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ సోదరిని మోహన్ బాబు కుమారుడు మనోజ్ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి మనోజ్ కూడా టీడీపీతో పాటు జనసేన విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేరుగా విష్ణు కూడా నారా లోకేష్ను కలవటంతో మంచు మోహన్ బాబు కుటుంబం తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలవుతోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కొలువు తీరారు. క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అది ఎవరికోసమో తెలియటం లేదు. సీనియర్లు చూస్తే చాలా మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, జ్యోతుల నెహ్రూ, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, ఇలా ఒక్కరేంటి, చాలామంది నేతలు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు మనసులో ఉన్న మాట బయటపడటం లేదు. ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికోసమంటూ చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కూటమి 6 నెలల పాలన ముగిసింది. ఇంకా 4.5 సంవత్సరాల కాలపరిమితి ఉంది. ఈ లోపల ఆ ఒక్క మంత్రి పదవి భర్తీ చేస్తారా, లేకుంటే విస్తరణతో జూనియర్లకు పక్కన పెట్టి సీనియర్లను తీసుకుంటారా అన్నది చూడాలి. ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావుతో పాటు గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ లీడర్లు. కానీ ఈసారి వారికి ఛాన్స్ దక్కలేదు. మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి అసెంబ్లీ స్పీకర్గా అవకాశం ఇచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి సైతం పదవి ఆశిస్తున్నారు. అయితే విజయనగరం జిల్లా కోట కింద ఇప్పటికే కొండపల్లి శ్రీనివాసరావుకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అదే జిల్లా కోట కింద మంత్రి పదవి ఇవ్వటం కుదరదు. అందుకే ఇప్పట్లో కళా వెంకట్రావుకు ఛాన్స్ లేనట్టే. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో కొండపల్లి శ్రీనివాసరావును పక్కన పెడితే కళా వెంకట్రావుకు అవకాశం దొరుకుతుంది. లేకుంటే మాత్రం అవకాశమే లేదు. అయితే విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావును క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. విశాఖ జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. వంగలపూడి అనిత మంత్రివర్గంలో ఉన్నా ఆమె అనకాపల్లి జిల్లా కోటా కిందకు వస్తున్నారు. అయితే విశాఖ విషయానికి వచ్చేసరికి మాత్రం మంత్రివర్గంలో చోటు లేదు. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వస్తోంది. అయితే ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవి గంటా శ్రీనివాసరావుకేనని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.